వీరులపాడు మండలానికి చెందిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు 2008 సంవత్సరం నుంచి తమ వేతనాలు పెరగలేదని, ఉద్యోగ భద్రత కల్పించి సచివాలయంలో స్థానమివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా యూనియన్ అధ్యక్షుడు కాటారపు శ్రీనివాసరావు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. శ్రీనివాసరావు, నేను జయంత్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ని. నేను ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే, ప్రభుత్వాన్ని కోరుకోవటం ఏమిటంటే, మాకు ఉద్యోగ భద్రత కల్పించి, మాకు సచివాలయంలో స్థానం కల్పించి, జీతాలు పెంచే విధంగా చొరవ తీసుకొని, అలాగే మండలంలో బదిలీ సౌకర్యం చేసే విధంగా చొరవ తీసుకొని, మమ్మలను వెట్టి చాకిరి చేయించి అనేక యాపులు ఇచ్చి మాతో వెట్టి చాకిరి చేయించుకోవడమే కాకుండా శాలరీ విషయంలో ప్రతి నెల సక్రమంగా పడినటువంటి దాఖలాలు లేవు. అలాగే మమ్మలను గుర్తించి ఫీల్డ్ అసిస్టెంట్గా గుర్తించి రాజకీయ ప్రభావం లేకుండా ఒక ఉద్యోగినిగా గుర్తించి జీతాలు పెంచే విధంగా చొరవ తీసుకుంటారని, అలాగే అనేక సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా మాకు 2008 నుంచి పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు పెంచినటువంటి దాఖలాలు లేవు. మాతో సోషల్ ఆడిట్ అనే పేరుతో మమ్మల్ని వేధించడమే కాకుండా కొన్ని మండలాల్లో సోషల్ ఆడిట్ పేరుతో వేధించి ఆ వేదనతో భరించలేక కొంతమంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. వాళ్ళని సోషల్ ఆడిట్ విధానాన్ని అరికట్టి ఆ పేరుతో మమ్మల్ని వేధించడం కాకుండా, రాజకీయ ప్రభావంతో కాకుండా మమ్మల్ని ఒక ఉద్యోగినిగా గుర్తించి రాజకీయ ప్రభావం లేకుండా చూసి జీతాలు పెంచే విధంగా చొరవ తీసుకుంటారని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నాం.